దాసన్న అన్న ఏది వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు పెద్ద బాంబు పేల్చాడు. ఒకసారి వినిపిస్తాను. నేను ఫస్ట్ చెప్తున్నా, బ్రేకింగ్ న్యూస్ ఇది. అతి త్వరలో ఇది అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న రాసలీలలో బయటపడనున్నాయి. వేసుకో బ్రేకింగ్, ఖచ్చితంగా వేసుకో. ఓపెన్ ఆన్ రికార్డ్ చెప్తున్నా, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా జగనన్న చేసినటువంటి రాసలీలలో బయటపడనున్నాయి. కన్ఫామ్ అతి త్వరలో. అది 2 రోజుల, వారమా, 10 రోజుల, 20 రోజుల కాదు, అతి త్వరలో బ్రేకింగ్ న్యూస్ నేనే నీకు ఇచ్చా. ఓకే, ఇంకే ద్వారం పొడుద్దు, ఇంకేమవుతుంది, అయిపోయి. ఏందన్న పెద్ద బాంబు పేల్చాడు? నిజమే కదా చెప్పేది, నిజమే కదా. నిజమేనా? ఏంటంటావు? తోతంటే ఒక్కొక్కరి బయటపడుతున్నాయి, బట్ జగన్మోహన్ రెడ్డిది కూడా బయటపడబోతుంది. నిజమేనంటావు? నిజమే. వాళ్ళ పార్టీ బయట చెప్తే వేరు, మరి చెప్పింది కూడా వాళ్ళ పార్టీ మళ్ళీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునేటోడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. పార్టీ బాగోగులన్నీ చూసుకునే వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పినట్టు అబద్ధం చెప్పడు, సమస్య లేదు. సరే, నువ్వు చెప్పింది నేను చెప్పింది. ఆయన ఎలక్షన్ ముందు కూడా చాలా మాటలు చెప్పాడు, అన్ని కరెక్ట్. ఎవరికి సీట్లు ఇవ్వద్దని చెప్పాను, వాళ్ళందరికి ఇచ్చాడు, వాళ్ళందరూ ఓడిపోతారని చెప్పాడు. మనం ఓడిపోయారు 6 ఎలక్షన్స్ ముందే చెప్పిండు, వీళ్ళకు పార్టీ టికెట్లు ఇస్తున్నాం, మనం ఓడిపోతాను అని చెప్పాడు. ఓడిపోయింది. చెప్పిందంతా కరెక్ట్. పార్టీ బాగోగులన్నీ చూసుకున్నది సీమరాజే కదా. ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు అన్ని చెప్పినవన్నీ నిజమైన ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు ఇది కూడా బయటకు వస్తుంది అంటున్నాడు. అంతా షాక్ అయిపోతున్నారు ప్రజలంతా. ఏంది అదే తెలుసుకోవాలని నాకు కూడా వీడియో చూసిన కానీ ఆతృత ఆగట్లేదు. నువ్వేమన్నా గెస్ట్ చేసి చెప్పు, అసలు ఏంటది, దాని గురించి ఆ కథా కమాంశం ఏంటి? అయితే నా జన సైనికులు ముందే వైసీపీ పార్టీ పేరు నామకరణం మార్చిళ్ళు. ఎప్పుడు? వైకామం పార్టీ అని మధ్యలో ఒకటే ట్రోల్ చేస్తారు జన సైనికులు. వాళ్ళు ఫస్ట్ నుంచి అదే అంటున్నారు. నేను అది ఎప్పుడు వాడు మన గంట అంబటి రాంబాబు మాధవ్ అదే అప్పటి నేను అక్కడి నుంచి పెట్టారు ఆ పేరు. నేనేదో కోపంలో వాళ్ళు పెట్టిళ్ళు జన సైనికులు నేను అనుకున్నా, కానీ చూస్తే ఇప్పుడు నిజంగా పార్టీ మంచిగా సెట్ అయింది. ఆ నామకరణం పార్టీకి వైకామం పార్టీ. ఎందుకంటేనా ఈ చూడు, ఫస్ట్ నుండి చూడు, అంబటి రాంబాబు గంటలు చూసుకో. అవును, వాడేమో గంట చాలు 2 గంటలు చాలని వాడన్నాడు. సరే, వాంది మ్యాటర్ క్లోజ్గా ముందుకే గోరంట్ల మాధవ్ వచ్చిండు బట్టలు ఇప్పుకొని జిమ్ చేసుకుంటా. అవును, సరే, వాంది శ్రద్ధమద్దుగా ముందుకే మళ్ళా వీడొచ్చిండు, వీడు అవంతి శ్రీనివాస్. వీళ్ళందరికన్నా గోల్డ్ మెడలిస్ట్గా నేనేం తక్కువ, నాకేం తక్కువ అని అసలు విజయసాయి రెడ్డి డైరెక్ట్ పిల్లోనే కన్నాడు. అసలు రికార్డ్ బ్రేక్ చేసిండు. షాకింగ్ బ్రేకింగ్. ఎందుకంటే మీరే చేస్తే నేను జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెక్క నేనున్నా, మీరు 1 గంట 2 గంటలు అంటే నేనెందుకు ఊరుకుంటాను? మనోడు అసలు రికార్డ్ బ్రేక్ కొట్టిండు. అసలు ఊహించండి, ఎవరు ఊహించలే అలాంటి ఆ ఏజ్లో అంత ఆటగాడు అవుతాడని. ఆయన అయిపోయింది, ఆయనది అయిపోయి సరే నెల కూడా కాలే. అవును, మన సీనన్న బొట్టు సీనన్న వచ్చిండు. ఈయనది ఈ గొడవ ఈ మ్యాటర్ జరుగు బొట్టు సీన అదే ఇంత బొట్టు పెడతాడు కదా, బొట్టు సీన బొట్టు. అంటే నేను అలాంటి పనులు చేయట్లేదు కన్నా, మరి నేను బొట్టు పెట్టినా కానీ ఇప్పుడు బొట్టు పెట్టితే బొట్టు చూస్తే భయం వేస్తుంది. అసలు నాకు బొట్టు పెట్టుకోవాలంటే భయం అవుతుంది అన్న. మరి బొట్టు పెడితే నన్ను కూడా ఎవరు మన సీనన్న లెక్కన బొట్టు పెడతాను మొన్న కూడా అన్నారు నన్ను. అన్నారా? బొట్టు పెట్టుకునేదానికి వాళ్ళు లేకుండా చేసింది కాదు అనుకున్నా నేను. బొట్టు మళ్ళీ మేమైనా చిన్నగా కనిపించేటట్టు పెడతాం, కానీ ఆయన ఇంత నామాల్లో పెడతాడు కదా. ఆ నామాలను చూసి బొట్టు పెట్టిన వాళ్ళు ఎవరు నమ్మొద్దు అంటారు. రేపు వాడు అంటే అసలు వాళ్ళ పార్టీ కాదు, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నామం ఒక నామం పెడతాడు కదా. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చేది అది ఒకటేనా? అదే దాని అర్థం అదే. దాని అర్థం అదే. మరి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఒకటే సీటు. ఓకే,
సరే ఈ అన్నది ముందుకే ఇంకొన్న వచ్చిండు ద్వారంపూడి చంద్రశేఖర్ అని. ఆయన ఇంకా లెక్కలేదట ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉంచుకున్నారు ఏందనేది కూడా. అవునంట, చాలా ఉన్నాయి అంట. ఇంకా ఈ లెక్కలు ఇస్తే జనాభా లెక్క పేపర్లు పట్టుకుని సర్వేలో తిరగాలంట. ఇంకా ఆ సర్వే ఉంది అది చేసేది. ఆ సర్వే ఈ సర్వేలన్నీ వీళ్ళ దాంట్లో మనం తిరుగుతుంటే కదా అసలు ఆయన ఇలా నా కింద పనిచేసే మీకే ఎంత ఆటగాళ్ళు అయితే నేనేం తక్కువ అని ఈయన చేసిండు. ఇంకా మరి ఈయన ముందుకు వస్తాను ఇప్పుడు పోటీలోకి. ఎవరు? ఆర్ధం ఆంధ్ర ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి. అంతే కదా, ఇప్పుడు ఎవరు నేను చెప్పింది కాదు నువ్వు చెప్పింది, వాళ్ళ పార్టీ బాగోగులు చూసుకునే వ్యక్తే చెప్పాడు. అంటే ఆయన కూడా ఎందుకు చెప్పిండు, వాళ్ళ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఆయన ఎప్పుడైనా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్తాడు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అలా ఈ రాష్ట్రీయాలు బయటకు వస్తే బయట మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఆయన కూడా చెప్తాడు. ఇప్పుడు అదే ఆయన చెప్పింది. అసలు జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు పోతాడు, ఆయన ఫారెన్ టూర్ వెళ్తానన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అవునా? బెంగళూరు ఏంటి, ఏం డౌట్ నీకు చెప్పు. మరి దువ్వాడ శ్రీనివాస్ తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నట్టు మరి ఆయన ఫారెన్లో మరి ఆడ ప్యాలెస్లో ఎవరిని పెట్టిండో. మరి నాకు తెలిసి శ్రీరెడ్డిని ఉంచుకున్నాడో తెలియదు. మరి రోజా అంటది, రోజా కూడా ఇక్కడ లేనట్టుంది. రోజా కూడా కనపడట్లేదు. మరి ఇక మరి మాకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ కనిపించలేదు. నేను చెప్తున్నా అంతే. రాష్ట్ర ప్రజలు అనుకుంటారు, నేను అనట్లేను అన్నావు. అవును, ప్రజలు అనుకుంటారు. మరి వీళ్ళు ఎవరు కనిపించట్లేరు మరి ఏందని. ఎందుకంటే జన సైనికులు ఎట్లా ఒప్పుకుంటారు అన్న. అవును, దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు, నోటికి వచ్చిన మాటలు అన్నాడు. ఇప్పుడు వాళ్ళన్నీ ఇప్పుడు ఆడు అన్ని మాటలు పాపం తగిలే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఏదో శుద్ధ పూజ లెక్క అన్ని మాటలు మాట్లాడితే జన సైనికులు ఊరుకుంటారా? ఇప్పుడు ఏదో టిక్ టాక్ చేసుకున్న బజార్ దాన్ని ఎంబడి చేసుకుని తిరిగితే ఆ వీడియోలు అన్ని గుంజుకొచ్చిండు బయటికి. అవును, మొత్తం వీడియోలన్నీ వచ్చేసి మాధురి వీడియోలు ఒకటే కాదన్న, ఆమె కథలు కూడా తెచ్చిల్లు బయట. డిఎస్పీ అనే ఒకరు, డ్రైవర్ అనే ఒకరు, అన్ని కథలు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళ నాయకుడిని గెలికినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? అవును, అది అంటున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురికి పుట్టారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పిల్లలే అడుగుతున్నారంట మాధురిని. మరి మా నాన్న ఎవరంటే మరి ఆమె కూడా సమాధానం లేదు. ఎవరో ఏం చెప్తుంది. అవును, కూడా సీనాన్ని ఏమనుకుంటానంటే ముగ్గురు నాకే వచ్చాను ఇట్లా అనుకుంటాను ఆయన ఎన్ని రోజులు. అంటే ఏంటది అంటే ఫస్ట్ భార్యకో ఇద్దరు ఉన్నారు, మరి ఈ ముగ్గురు కూడా నాకే కావచ్చు అనుకుంటాను ఆయన. ఓకే, కానీ తెలియదు. జన సైనికులు బయటికి గుంజుకొచ్చినాక ఇప్పుడు షాక్ లో దువ్వాడ శ్రీనివాస షాక్ లో ఉన్నాడు. అరే ఆ ముగ్గురిని ఇదేంటి షాకింగ్ న్యూస్, సీమరాజన్ న్యూస్. సీమనది అదే మరి జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు వెళ్తాడు, భారతిని ఇన్న ఉంచిపోతాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. రోజా కనపడట్లేదు, ఎవరు వైసీపీ లీడర్లు ఎవరు, లేడీ లీడర్లు ఎవరు కనిపించట్లేదు. ఒక వార్త కూడా వస్తుంది, సకల శాఖ మంత్రి కూడా మొక్కను సకల శాఖ మంత్రి వీడియోలు కూడా వస్తాయంట బయటికి. అవి కూడా వస్తాయి. అది ఎప్పటిలో బయట పడితే మేము కూడా అనుకుంటాను. అది ఇప్పుడు ఎందుకు లెఫ్ట్ రైట్ ట్రోల్ చేస్తున్నారేమో అందరూ అనుకున్నా, కానీ ఇప్పుడు ట్రోల్ కాదన్న, ట్రోల్ చేసిన అన్ని నిజాలు అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఒక్కొక్కటి నిజమవుతుంది. ఇప్పుడు వైకాంబం పార్టీ అని ఎలక్షన్స్ ముందు ఏదో కోపంలో పెట్టిల్లని మనం అనుకున్నాం, అదే జరిగింది కదా. అంతేగా. అవును, ప్రతి ఒక్కరిని రాష్ట్ర లీడర్లు బయటకు వస్తారు. ఇప్పుడు వైసీపీ లీడర్లు అందరూ ఒకటే జాగ్రత్త పడేది ఏంది, జగన్మోహన్ రెడ్డియే బయటకు వస్తున్నాయి. రేపు పొద్దున మాయరైందని ఒక్కొక్కరు ఫోటోలు అన్ని డిలీట్ చేసుకుని యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు అయినా వస్తాయి, బయటకు వచ్చేటి ఎట్లా వస్తాయి. తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఆగదన్నా. ఇప్పుడు మాకైతే తొందరలో షాకింగ్ న్యూస్ ఇస్తావా? షాకింగ్ న్యూస్ వస్తుంది, బోల్డ్ వస్తాయి. కానీ నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఉంచుకున్నాను ఇదొకటి నాకు అర్థం అవ్వట్లే. నువ్వే చెప్పాలి. నాకైతే ఇంతమంది మీద డౌట్లు ఉన్నాయి. ఎవరు? ఒకటి మన వీళ్ళు లోకల్ క్యాండిడేట్లు వీళ్ళు ఉంచుకుంటే వీళ్ళకన్నా ఏం తక్కువ అని బయట నుంచి ఫారెన్లో ఎవరన్నా పట్టిండా. ఇప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళే ఇలాంటి వాళ్ళని పట్టిండు. మరి ఈయన కొంచెం రిచ్గా ఉండాలి కదా. మరి రిచ్గా ఉండాలంటే బెంగళూరు ఊకే పదే బెంగళూరు పోతాను కాబట్టి మరి బెంగళూరు కాడ ఎవరినన్నా సెట్ చేసిందో అది తెలియదు. అవును, సరే మరి అప్పుడు ఇప్పుడు జగన్ ఎంబడి తిరిగి వీళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లేరు. మరి వీళ్ళ ఎవరో తెలియదు. అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతిరోజు
ఒక స్టోరీ బయటకు వచ్చేస్తుంది. రోజుకొక స్టోరీ. హీరోయిన్ ఎవరు కనపడట్లేదు, ఎవరు కనిపించరు. ఈ రోజు వైసీపీ లీడర్సే చెప్తున్నారు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు. అసలు ఎమ్మెల్సీ అంటే ఏందన్నా దువ్వాడ శ్రీనివాస్ ఎంత పద్ధతిగా ఉండాలి. అవును, ఎమ్మెల్సీ అంటే చాలా గౌరవంగా ఉండాలి. గౌరవం, పెద్దల సభ అంటారు దాన్ని. అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేసిండు. సరే ఇక జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పేముంది? ఇంకా వీళ్ళను దారిలో పెట్టి వీళ్ళు చేస్తే జగన్ చేస్తే తప్పేముంది కాదు, జగనే చేస్తుంటే ఇంకా వీళ్ళు చేస్తే తప్పేముందా నా లెక్క. అదే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళు కూడా అదే అనుకున్నారు. మా జగన్ అంటే జగన్ చేసేటి అన్ని వాళ్ళకి తెలిసే వీళ్ళు కూడా చేస్తాళ్ళు. నువ్వు మా అన్నయ్య చేస్తాడు, మేము చేస్తే తప్పింది. ఇప్పుడు ఇంట్లో పెద్ద తండ్రి ఉన్నప్పుడు అందరినీ చక్కగా దారిలో పెట్టాలి. అవును, ఆయన తప్పుడు దారి దొక్కితే అంతేగా, పిల్లలు కూడా అదేగా. అవును, ఇదే అవుతుంది జగన్మోహన్ రెడ్డి. ఏదో రోజు ఈ వార్తలు ఒక్కొక్కటి వింటుంటే షాక్ అయిపోతున్నాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ ఎవరో దొరకాలని నేను ఆతృత పడతాను. నువ్వే చెప్పాలి అది. నేను చెప్పాలంటే నాకు ఇంతమంది మీద డౌట్లు ఉన్నాయి. మెయిన్ ఎవరై ఉంటారు? మెయిన్ ఇప్పుడు ఈ మాదిరి కూడా జగన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. జగన్ అన్న నన్ను వాడుకున్నాడు అంది, మరి ఏం వాడుకున్నాడో ఎలా వాడుకున్నాడో అది చెప్పలేదు. అవును, మరి నాకు కూడా ఏం వాడుకున్నాడో నాకు అర్థం కాలే. ఆమె నాకు ఇష్టం అంటుంది, వాడుకున్నాడు అంది. ఆ దువ్వాడ శ్రీనివాసుని కూడా ఏమన్నది, మా ఇద్దరు పెళ్లి కాలే కానీ కలిసి ఉంటాను అంటది. మరి నాకు విడాకులు కాలే అంటది, అంటే ఇంకో భారత్ ఉన్నాడు అని. మరి ఆమె ఆడవాళ్ళు మాటలకు అర్థాలు వేరు అన్నట్టు ఆమె మాటలు నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకు ఒక్కరికే కాదు, ఎవరికి అర్థం అవ్వట్లేదు ఆమె మాటలు. నాకు అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడే మాటలు ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం, చాలా ఇష్టం, నన్ను మోసం చేసిండు వాడుకోను అన్నది. ఏం మోసం చేసినో చెప్పలేదు. అవును, ఈయనతో వచ్చో మా ఇద్దరికి పెళ్ళి అయింది, ఇద్దరికి విడాకులు కాలే కానీ ఇద్దరం కలిసి ఉంటాను అంటుంది. మళ్ళీ కలిసి ఉంటాను అంటుంది. అంటే కలిసి ఉండడం అంటే ఎక్కువ కాదు, ఇంట్లోనే ఉంటాను, నాకు ఒక గైడెన్స్ ఇచ్చిండు, నన్ను ఒక సపోర్ట్గా ఉంచుకున్నాడు అంటుంది. అది ఏం ఉంచుకున్నాడు నాకైతే తెలియదు. మరి ఇలాంటి డిస్టులు చూసిన వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి చూడడానికి గుండె గట్టిగా చేసుకుని ఉంటున్నాం మేము కూడా. మరి ఏమో చూద్దాం, మళ్ళీ ఏం వార్తలు వస్తాయి ఏంటో. బ్రేకింగ్ వస్తే మళ్ళీ మంచి వార్తలు తీసుకొని రావాలి మళ్ళీ నువ్వు. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.